రాష్ట్రంలో జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా అది రాష్ట్రమంతా వర్తింపజేయాలని సూచించారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ను ఉద్యమంగా చేపట్టనున్నట్లు తెలిపారు. రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ చేపట్టాలని తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీలు జరగాలన్నారు. 5 జోన్లలో 5 సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న 4వ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి డైనమిక్ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నా సహచార మంత్రివర్యులకు, చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు విజయానంద్ గారికి, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ గారు గౌరవనీయురాలు జయలక్ష్మి గారికి, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గారికి, ఇతర అధికారులకు, అలాగే వివిధ జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. లీడర్షిప్ ఇస్ ఎ సర్వీస్, నాట్ ఎ పొజిషన్ అని దృఢంగా నమ్ముతున్న నాయకుడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అనే విధంగా నిత్యం అట్టడుగు వర్గాలకు ప్రజల్లో మమేకమై వారి సమస్యలు పరిష్కరించే నేత మన ముఖ్యమంత్రి గారు. అదే ఆయన యొక్క మార్గదర్శకమే మన అందరికి కూడా ఆదర్శం. ఆయన దారిలో మనమంతా ఈ ప్రభుత్వంలో కూడా నడుస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 5 ఏళ్ల అరాచక పాలనలో ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక్కి తీసుకునే పరిస్థితి అందరం చూసాం. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒకవైపు పునర్నిర్మించుకుంటూనే మరోవైపు ప్రజలకు అత్యుత్తమైన సేవలు అందించడంలో ఏమాత్రం కూడా మనం వెనుకడు వేయటం లేదు. గత 15 నెలల్లో సూపర్ 6 అని చెప్పాం, సూపర్ 12 కార్యక్రమాలు మనం అమలు చేశాం. ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈస్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ అని మంచి నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారి బాటలో మనం అందరం కూడా నడుద్దాం. ఈ భయానక గత ప్రభుత్వం యొక్క పాలన తర్వాత ఏపీ బ్రాండ్ తిరిగి పునర్నిర్మించేందుకు మన ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారితో పాటు మనందరం కూడా అహర్నిశలు కష్టపడుతున్నాం. గత ప్రభుత్వ పాలనపై ప్రజలకు నమ్మకం కోల్పోయారు.